హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి నైట్ పూట ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నా నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఇప్పుడైతే టైం వచ్చేసి 10 అవుతుందన్నమాట మమ్మీ వాళ్ళ ఇంటికంటే కొంచెం చిన్న ఫెస్టివల్ అయితే ఉంది అందుకని అయితే వెళ్తున్నాము అలా వెళ్తుండే దారిలో అయితే మాకు ఒక కార్ అవుపడ్డది అదైతే చాలా డిఫరెంట్గా ఉందని దాన్ని అయితే షూట్ చేశాను ఇంకా బస్ స్టాండ్ దగ్గరలోకి వచ్చేసాము బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసి ఇంకా బైక్ అయితే మేము పక్కకు పార్క్ చేసుకున్నాము అక్కడ పక్కకు పార్క్ చేసుకున్నది మా పిల్లలు అయితే ఇంక అప్పుడే లేచారనమాట లేచి మా పాప చూడండి ఎలా చూస్తుందో పడుకోవాలా వద్దా అన్నట్టుగా ఇంకా నడువమ్మ అని చెప్పేసి చెప్తేను తను నడిచినాక ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా బస్సెస్ కోసం ఎక్కడికి వెళ్తున్నామంటే అమ్మమ్మ అంటున్నారు లాస్ట్కి అయితే మేము బస్ అయితే ఎక్కాము ఎక్కేసి ఒక 5 మినిట్స్ పిల్లలకి ఏమైనా కొనిచ్చేసాము ఆ తర్వాత మా బస్ బస్ స్టాండ్ ఉంటుంది కదా మా ఊరి దగ్గరలో బస్ స్టాండ్ అయితే దిగేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మాకు ఒక 1 అవర్ పట్టుద్ది మా ఊరికి వెళ్ళడానికైతే మళ్ళీ మా ఊరి బస్సు కూడా ఎక్కేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ 4:30కి మేము అక్కడ దిగాము ఇంకా తర్వాత మేము స్టార్ట్ అవుతుంటే ఇక 5 ఆ టైంలో చూడండి అసలు ఎంత బాగుందో అసలు బయట సూర్యుడు చూడండి అసలు ఎంత అంటే అంత మంచు సూపర్ అంటే సూపర్ ఉంది అసలు ఇంకా సిటీస్లో కంటే ఇలా పల్లెటూర్లల్లో అంటే అసలు చాలా మిస్ అయిపోతున్నాను నేనైతే చాలా డేస్ అయిపోయింది మమ్మీ వాళ్ళ ఇంటికి రావడం సంక్రాంతికి కూడా నేను ఊరికేం రాలేదు అందుకనే అసలు చూడండి ఎంత బాగుందో అసలు ఇదైతే మా ఊరు దగ్గరలో నేనైతే ఇవన్నీ షూట్ చేశాను అనమాట మా ఊర్లో వెళ్తూ ఉండే దారిలో అయితే ఇవన్నీ ఉంటాయి అసలు చాలా అంటే చాలా అంటే ఒకవైపు చలి ఉంది కానీ ఆ వెదర్ చూస్తుంటే అసలు ఎంత బాగుందో ఊరంటే అసలు చెప్పొద్దు కదా అంతే ఎంత బాగుంటుందో అసలు ఇంకా వెళ్తూ ఉండగా ఇంకా మా ఊరు దగ్గరలో అయితే ఒక చిన్న చెరువు ఉంటుంది అనమాట ఆ చెరువు దగ్గరికి వెళ్ళేసిన తర్వాత ఇంకా అందులో అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ ప్రతి ఇయర్ ఉండవు ఇప్పుడైతే వాటర్ అందులో వదిలారంట మరి అయితే ఉన్నాయి ఇంకా అక్కడ నుంచి మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళిపోయినాక ఇంకా మా పిల్లలు ఒక్క దగ్గర ఆగలేదు ఇంకా అమ్మమ్మ తాత ఇది అదని చెప్పేసి బాగా అంటే బాగా ఆడారు మా తమ్ముడు వాళ్ళ బాబును మా బాబు ఇద్దరు అయితే ఇంకా మాకు ఒక ఆటో ఉందన్నమాట ఇక ఆటోలో అయితే అసలు చాలా అంటే చాలా ఆడుకున్నాక అయితే ఇక మేము మా మమ్మీ అయితే నాటుకోడి కోసిందనమాట మా మమ్మీ వాళ్ళు నాటుకోడి కట్ చేసినాక దాని కాంబినేషన్ అయితే మామూలుగా ఎప్పుడు వండుకుంటాము అలా బగారా అయితే వండుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది నా వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఇక